ఎడారిలో సెలయేర్లు. ఆగస్ట్ 15వ తేదీ. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. 37వ కీర్తన 5వ చరణం. విశ్వాసం అనేది రక్షణకు సంబంధించిన షరతు. ఒక షరతుగా అది మన చర్యగా ఉండాలి. రక్షణార్థమైన విశ్వాసం అనేది స్వసంకల్పమైంది. మనం వాస్తవ స్వసంకల్పానికి బాధ్యులం మాత్రమే కాదు, కానీ మన ముందుకు తీసుకురావాల్సిన వాటిని బట్టి కూడా బాధ్యత వహించాలి. చాలామంది విశ్వాసం కొరకు ప్రార్థించి ఎఫెసీ 2:8లో మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అనే వచనాన్ని ఉపయోగించి విశ్వాసం అనేది దేవుని వరం అనే తుది నిర్ణయానికి వస్తారు. విశ్వాసం కొరకు దేవునిని అడగడానికి బదులు నమ్మడం అనేది వారి విధి. మేము నమ్మలేమని ప్రజలు చెప్పినప్పుడు వాళ్ళు పూర్తిగా దేవునికి వ్యతిరేకంగా దూషిస్తున్నారని అర్థం. ఒక వ్యక్తి ఒక విచారణ గదిలో డిఎల్ మూడీ గారితో, నాకు విశ్వాసం లేదు, నేను నమ్మలేను అని అన్నాడు. మూడీ గారు ఆయనతో, ఎవరిని నువ్వు నమ్మలేకపోతున్నావు అని అడిగాడు. ఆ వ్యక్తి చాలాసార్లు తాను నమ్మలేకపోతున్నానని చెప్పాడు. అయితే మూడీ గారు మాత్రం ప్రతిసారి ఎవరు అనే అడిగారు. చివరికి ఆ వ్యక్తి నన్ను నేను నమ్మలేకపోతున్నాను అని సమాధానమిచ్చాడు. మూడీ గారు, సరే, నువ్వు నమ్మాలని నేను కోరుకోవడం లేదు, నిన్ను నువ్వు అబద్ధికునిగా చేసుకున్నా దేవుని మాత్రం సత్యవంతునిగా చెయ్యి అని సమాధానమిచ్చారు. దేవుడు వాగ్దానం చేసిన వాటన్నిటినీ నమ్మండి. వాగ్దానాలకు దాటి మనం బయటకు వెళ్ళలేం. ప్రార్థన వాగ్దానాలను బతిమాలుతుంది, విశ్వాసం వాటిని స్వతంత్రించుకుంటుంది. అవి వ్యక్తీకరించినవైనా లేదా భావించినవైనా మనం అడిగిన వాటన్నిటి విషయంలో ప్రభువు సెలవిచ్చాడు అనే భావన ఉండాలి. దేవుడు వాగ్దానం చేసినదంతా మన పట్ల దేవుని చిత్తం. రాత్రి మీరు పడుకున్నప్పుడు మంచం విరిగిపోతుందేమో అని రాత్రంతా ఆందోళన చెందుతూ ఉండాల్సిన అవసరం లేదు. క్రింద పడిపోతారేమోనన్న భయంతో రాత్రంతా దేన్నైనా పట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు. అలా చేస్తే మీరు చాలా తక్కువ విశ్రాంతిని పొందుతారు. అది సరైంది కాదు. మీరు నమ్మి ప్రశాంతంగా నిద్రపోవాలి. కాబట్టి మనం కూడా సంపూర్ణంగా యేసుని నమ్మి దేవుడు తన కార్యాలను ముగించి విశ్రమించిన ప్రకారము తన కార్యములను ముగించి విశ్రమించును. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. విశ్వాసముంచు మనం విశ్రాంతిలో ప్రవేశిస్తాం. ఎందుకంటే ఎవరో మన కోసం కార్యం చేయబోతున్నారు. మనం ఆయన వాక్యాన్ని నమ్మి లోబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీకు అవసరతల కొరకు నమ్మండి. మీ పూర్ణ హృదయంతో నమ్మండి. ఎల్లప్పుడూ నమ్మండి. సమర్పించండి. తరువాత సమర్పణ కలిగిన వారై ఆయన వాక్యాన్ని నమ్మండి. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.